నమస్కారం, నా పేరు మాధురి. రాజేష్ న్యూస్ కి స్వాగతం. ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు ఎమ్మెల్యే సత్యప్రభారాజ చేతుల మీదుగా కొత్త టోల్గేట్ నుండి సెంటినరీ కాటేజ్ వరకు 1,30,00,000 వ్యయంతో నిర్మించిన మెట్ల మార్గాన్ని ప్రారంభించారు. శ్రీ సీతారాములు వారి సత్రమునకు శంకుస్థాపన భూమి పూజ చేసి అనంతరం సత్యదేవుని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్, కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు, దేవస్థానం అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అన్నవరంలో శ్రీ 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 సత్యదేవ సమేత వారి సన్నిధిలో స్థానిక శాసనసభ్యురాలు సత్యప్రభ గారితో కలిసి మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు, చీఫ్ ఇంజనీర్ గారు, జాయింట్ కమిషనర్ గారు, ఇతర అధికారులతో కలిసి స్వామివారి ఆలయ ప్రాంగణంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆ దేవదేవుని యొక్క దర్శన భాగ్యం కలగడం జరిగింది. పూర్వజన్మ సుకృతంలో ఈ ఆలయ పరిధిలో ఇంత గొప్ప కార్యక్రమాల్లో ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొనేటువంటి అవకాశం నాకు రావడం అనేటువంటిది ఇది ఎంతో అదృష్టంగా భావిస్తాను. ఈనాడు మెట్ల మార్గం గతంలో ప్రారంభించిన ఇవాళ పూర్తి చేసుకుని ఆ మార్గాన్ని ప్రారంభించేటువంటి అవకాశం, ఆ కార్యక్రమాన్ని శాసనసభ్యురాలతో కలిసి దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. దీనికి 1,30,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. పూర్తిగా ఈ మెట్ల మార్గం వచ్చేటువంటి భక్తులకు